రాష్ట్రంలో నడుస్తున్న ప్రజా వ్యతిరేక పాలనకు నిరసనగా మా ప్రీతమ నాయకులు జాతీయ మరి అన్ననందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి గుడ్డ 2 రూపాయలకి రేషన్ కార్డు మీద రాధాకృష్ణ గారికి, భోజా నరేంద్ర గారికి, మాజీ చైర్మన్ గోపాల్ జగదీష్ బాబు గారికి, ఇన్ఛార్జీలకి, ఎంపీపీలకి, మాజీ ఎంపీకి, పంచాయతీ ప్రెసిడెంట్. ఆ రోజున మనం చండీ గారికి కన్వీనర్ ఇచ్చిన కాడి నుంచి కాళ్ళకు చెప్పులు లేకుండా కూలి పని చేసుకుని వాళ్ళు ఏం పడ్డారో ఏంటో ప్రతి ఒక్కరి పేర్లు మా దగ్గర ఉన్నాయి. అలా చేసి మంచి విజయం సాధించామంటే అది నందమూరి. ఓకే ఓకే మంచి రోజు జనవరి 18 మంచి యాత్రలు. దేశవ్యాప్తంగా కాస్తే ప్రపంచవ్యాప్తంగా నారా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణను రూపొందించి 2 రూపాయలకే కిలో బియ్యాన్ని స్థాపించిన ఘనత రామారావు గారు. అది ఇవాళ ఆ పెన్షన్ కూడా రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు వారి యొక్క 29వ వర్ధంతి కార్యక్రమాన్ని ఏలూరు నియోజకవర్గం ప్రస్తుతానికి సర్వస్వ 30వ తారీఖు ఉదయమే వెళ్ళి మరి మన కార్యకర్తలందరూ కూడా ఆయన ఉద్యోగం చేస్తున్నారంటే ఈ యొక్క పార్టీ యొక్క సిద్ధాంతమైన కారణం చెప్పుకుంటూ మరి ఇక్కడికి వచ్చేసినటువంటి మన తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు పెద్దిపోయిన శివప్రసాద్ గారికి దేశ రాజకీయాలు మన ఆంధ్ర రాష్ట్రం మొత్తాన్ని కూడా ఢిల్లీ పక్కన కాళ్ళ దగ్గర పెట్టిన సమయంలో ఆ రోజు ఆలోచించి నేను పుట్టిన ఘటనకు న్యాయం చేయాలి, నా ప్రజలకు ఒక గుర్తింపు తేవాలనే ఉద్దేశంతో ఆ రోజున ఆయన తెలుగుదేశం పార్టీ నాలుగు చేశారు. అదే కాకుండా కేవలం ఉన్నటువంటి గుర్తులు తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు, అలాగే మరి అంతా కూడా ఏదైతే సేవా కార్యక్రమాలు ఆయన ముందుండి నడిపించారో ఆ సేవలో భాగంగానే మరి ఇవాళ ఏదైతే పెద్ద హాస్పిటల్కి వెళ్ళి మరి రోగులందరికీ కూడా పళ్ళు పంచి పెడతాం జరిగింది. ఎందుకంటే సేవే మార్గం అని చెప్పి పేదవాడికి న్యాయం చేయాలని ఏదైతే పార్టీని పెట్టారో ఎన్టీ రామారావు గారు మళ్ళీ 2024లో మరి ఏదైతే పూర్వ వైభవాన్ని 1983లో పార్టీలో ఏదైతే ఎన్నికలు వచ్చినాయో దానికి మించిన మెజార్టీతో మరి అందరూ కూడా అన్నగారిని స్మరించుకుంటూ కూడా ఘన విజయం సాధించిన సందర్భంగా మరి ఈ రోజున ఆయన ఘనవాళ్ళు అర్పించుతూ అనేక సేవా కార్యక్రమాలు ప్రతి నియోజకవర్గంలో జరుగుతున్నాయి. అలాగే ఏలూరు నియోజకవర్గంలో కూడా అన్నదానాలు అన్నీ కూడా మరి మధ్యాహ్నం అవి కూడా పెడతాం జరిగింది. ఆయన ఏదైతే స్ఫూర్తినిచ్చి ప్రజలకు ప్రతి ఒక్కడికి కూడా సేవ చేయాలనుకున్నారో మేము ప్రతి కార్యకర్తని కూడా సంపాదించిన దాంట్లో ఎంతో కొంత ప్రతి ఒక్కటి కూడా సేవా గుణానికి ఉపయోగించుకోమని ఒక స్ఫూర్తితో ఎదరికి తీసుకెళ్తున్న పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీయే. మరి అది చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక స్ఫూర్తితో దాన్ని నడుపుతూ వస్తున్నారో అన్న పెట్టిన పార్టీని
మరి లోకేష్ గారు అవ్వచ్చు, భువనేశ్వర్ గారు అవ్వచ్చు, అందరూ కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మాకు ఆదర్శంగా నిలిచారు. దానిలో భాగంగానే ప్రతి నియోజకవర్గంలో కూడా మేము ప్రజాప్రతినిధులు, జెడ్పీ చైర్మన్ గారు, అలాగే ఏదైతే మున్సిపల్ చైర్మన్ ఉన్నారో అందరూ కూడా ఈ సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ ప్రజలకి సేవ చేయాలన్న ఒక గుణాన్ని మేము చేయడానికి ద్వారానే ఈ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఈరోజు 29వ వర్ధంతి ఎన్టీఆర్ గారిది ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. మా జడ్పీలో ఆయనకి ఘన నివాళులు అర్పించడం, ఎమ్మెల్యే ఆయన మహానేత, వెండితెర మీద ఒక వెలుగు వెలిగిన వ్యక్తి. ఏ క్యారెక్టర్ వేసినా కూడా రాముడు కానీ ఒక కృష్ణుడు వేషం వేసినా ఏది వేసినా కూడా ప్రజల్లో నిలిచిపోయిన వ్యక్తి. ఆ సినీ రంగంలోనే కాకుండా రాజకీయంలో కూడా ఆయన ఒక వెలుగు వెలిగిన వ్యక్తి ఎన్టీఆర్ గారు. ఈరోజు చూస్తే ప్రజల్లో ఇంకా కూడా ఆయన ఉన్నాడు. పేదవాళ్ళకి పెన్నిది ఆయన ఎన్టీఆర్ గారు. అలాంటి వ్యక్తిని ఇవాళ స్మరించుకోవడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. ఆయన చేసిన సేవా కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు మన ఎమ్మెల్యే గారు ఏలూరులో రక్తదానం కానీ, పళ్ళు పంచిపెట్టడం కానీ, అన్నీ కూడా అన్నదానం చేయడం కానీ ఎన్నో కార్యక్రమాలు ఆయన పేరు చెప్పి ఈరోజు మన ఎమ్మెల్యే గారు కూడా, ఏలూరు ఎమ్మెల్యే గారు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. ఆయన స్ఫూర్తితో మనందరం కూడా ముందుకు నడవాలని కోరుకుంటూ మీడియా మిత్రులందరికీ కూడా సెలవు తీసుకుంటాం.